అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే బాగానే ఉన్నామండి. ఆ, నే ఏంటంటే మ్యాటరు, నేను 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో ఇప్పుడు మీకు కనపడదు. ఆ వీడియో వల్ల చాలా ప్రాబ్లం అయ్యేలా ఉందనేసి నాకు భయం వేసి నేనే డిలీట్ చేశాను ఆ వీడియో. ఎందుకంటే ఇక్కడ కానూన్లు చాలా దారుణంగా పెరిగిపోయి ఇక్కడ రూల్స్, అందులోకి నాకు కామెంట్లు కూడా వచ్చాయి. నాకు చాలా భయం అయింది అనమాట. భయం అయింది దేనికంటే నేను అందులో తప్పు చేయలేదు, ఏం చేయలేదు. ఎవరో ఒక అబ్బాయిని, ఒక అరబీ అతను కొడుతుంటే ఆ వీడియో క్లిప్ పట్టుకొచ్చి మధ్యలో పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే అరబీ వాళ్ళని గుద్దితే 3 రోజులు ఎగరన్నట్టుగా మాట్లాడాను అనమాట. దానికోసమని నాకు కామెంట్లలోను అరబీ వాళ్ళు తెలిసిందంటే ఇన్నేళ్ళు చేయలు అన్నేళ్ళు చేయలు, ఒకవేళ నేను కొట్టినా కొడతారు, వాళ్ళ కోసం నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో అని బ్రదర్స్ నాకు కామెంట్లు పెట్టారు. అది నా మంచిగా అనుకో. నేను పెద్ద అంటే నేను వేరేలా తీసుకోకుండా అది నా మంచి కోసం చెప్పారు అన్నట్టుగా తీసుకుని నేను ఆ వీడియో డిలీట్ చేయటం జరిగిందనమాట. దానికి ఏకంగా 450 లైకులు వచ్చాయి. 4000 వెళ్ళింది వీడియో, 4000 మంది చూశారు. 450 లైకులు వచ్చాయి. లైక్ కొట్టమని అడిగాను కదా ఆ వీడియోలో. మరి ఈ వీడియో కూడా అడుగుతున్నాను లైక్ కొట్టమని. కానీ ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఎప్పుడు నేను వీడియో పెట్టి డిలీట్ చేయలేదు, ఇదే మొదటిసారి అనమాట డిలీట్ చేయటం. కానీ ఎందుకు డిలీట్ చేశానంటే ఇక్కడ రూల్స్ కూడా చాలా మారిపోయినాయి అనమాట. ఒకవేళ కేసు వేసారు అనుకోండి నా మీద, ఇప్పుడు అలా 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాను ఇంటికి వెళ్ళనాకే. కేసు వేసారనుకో ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు 10,000 20,000 జరిమానా వేస్తారు. అందులో అరబ్బులు తిట్టినది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. తిట్టడం అంటే బూతులు అయితే ఏం తిట్టలేదు నేను. అంటే ఎవరో కొట్టి ఆ వీడియో పెట్టడం వల్ల నాకు ఇబ్బంది కలిగింది అనమాట. అంటే ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా కేసు వేసారనుకో, మనం నా బతికేది నేను బతకకుండా నాకు ఎందుకంటారు ఇవన్నీ. అందుకని అనేసి ఆ వీడియో క్లిప్ పెట్టాను అనమాట. అది తీసేసాను అది వీడియో డిలీట్ చేసేసాను. అది ఇప్పుడు ఇంకా అది కనపడదు అనమాట. ఏంటి పోలియా ఆ వీడియోలో ఇంకేం మాట్లాడానంటే, మా కపిల్ ఫోన్ చేశాడండి నాకు. ఫోన్ చేసి ఏం పని చేస్తున్నారు అన్నాడు. ఏం పని చేస్తున్నామంటే బరకాలు కొడుతున్నాము అన్నాను. బరకాలు అయిపోయినాయో కొట్టమన్నాడు. ఇంకా అవ్వలేదు అన్నాను. అవ్వలేదంటే పుసుకుమని అన్నాడు. పని ఏమన్నది కొంత గడ్డేసి తినేసి పడుకోవటమే కదా, ఎందుకు కొట్టలేదని సీరియస్ అయ్యాడు. సీరియస్ అయిన తర్వాత నేను సీరియస్ అయ్యాను అనమాట. పొద్దున్న లేగుతున్నాము, నీళ్ళు ఎడుతున్నాము, గడ్డి వేస్తున్నాము, ముక్కాపేస్తున్నాము, పిల్లలు బయటకి ఇప్పుతున్నాము, ఒకళ్ళేమో వంట చేస్తున్నారు. మాకు టైం ఎక్కడ ఉంది సంచులు కొట్టినా. కానీ నేను సీరియస్ అయిన తర్వాత అప్పుడు డౌన్ అయ్యి సర్లే అయితేనే ఫోన్లే 2 రోజులకో రోజుకో 2 గంటలు చెప్పుకుని కుట్టండి బరకాలు అని అన్నాడు. ఆ బరకాలు కుట్టినవి అన్నీ చూపించాను అందులో. ఇలా సీరియస్ అయ్యానని ఒక మాట చెప్పాను అనమాట అందులో ఆ వీడియోలో. సీరియస్ అయ్యాను, వీళ్ళకి విశ్వాసం తక్కువ అని చెప్పాను. అంతేగాని బూతులు తిట్టలేదండి నిజంగానే. ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు, బూతులు మాట్లాడతావు ఎందుకు, మామూలుగా చేసుకోవచ్చు కదా వీడియోలు అంటున్నారు. నిజంగా చెప్తున్నాను, నేను మామూలుగానే చేస్తానండి ఎప్పుడన్నా. ఎందుకంటే మాది పల్లెటూరు అండి, సిటీ కాదు. మాది పల్లెటూరు అయ్యి ఉండి ఒక మాట నాది ఏంటంటే వేసపడతా సెరవులు అవుతుంది అలాంటివి వస్తుంటాయి అనమాట. అలాంటివి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారంటే బూతులు అనుకుంటున్నారు. అంటే గమ్ముని ఊతపదం అనమాట. మీ గురించి అయినా నేను అవి మార్చుకుంటానులేండి, ఆ మాటలు మార్చుకుంటానులే. కానీ బూతులు అయితే నా మనస్ఫూర్తిగా తిట్టనండి. ఇప్పుడు ఎవరిని కించపరచనండి నిజంగానే. బూతులు అసలు రావండి నాకు. అని ఏంటంటే మాకు ఊత పదాలండి. మాది ఈస్ట్ గోదావరి కదండి, అలా ఉంటుంది. నా మాట కొంచెం ఏదో నా బూతులు మాట అన్నట్టు అనిపిస్తుంది. పుసుకొని వాళ్ళది ఇంకో అంటాం అనమాట. గమ్ముని అలా అనకూడదేమో, గమ్ముని అలాగే అన్నానేమో అన్నానేమో అన్నట్టుగానే అంటున్నాను. బూతులు అయితే మాట్లాడలేదు ఆ వీడియోలను. కానీ డిలీట్ చేసాను వాళ్ళకి కనపడదు. కానీ ఇక్కడ మాత్రం చాలా డేంజర్గా ఉందండి. నేను రోజు చూస్తున్నాను ఫేస్బుక్ చూస్తాను నేను అప్పుడప్పుడు అంటే డైలీ చూస్తాను. అందులోనూ వస్తున్నాయి ఇక్కడ వాట్సాప్ కాల్. మన ఇండియాలోకి మాట్లాడాలంటే వాట్సాప్ కాల్ పనిచేయనప్పుడు ఏం చేయాలంటే విపిఎన్లు ఉంటాయి, తాళాల్లోకి వస్తాయి కదా పైన. ఆ విపిఎన్ ఆన్ చేసుకుంటే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ పనిచేస్తాయి అనమాట. అలాంటి విపిఎన్ ఉన్న ఫోన్లోను ఇంకా ఎలా గలేజీ యాప్లు ఉంటాయి మన తెలుగు అలాంటి యాప్లు ఉన్నా, ఫోటోలు ఉన్నా,
మళ్ళీ మెడిసిన్ అదే మందుల షాపు సీటీలు ఉంటాయి కదండి, బిళ్ళల సీట్లు, బిళ్ళల అరుకులు, ఇంజక్షన్లు, ఈ షీట్లు ఉంటాయి కదా అయ్యా స్లిప్పులు, అవి కానీ ఫోన్లో ఉండకూడదంట. ఉంటే ఇక్కడ డబ్బులు 3 సంవత్సరాలను 3 సంవత్సరాల జైలును 5,000 అంట, 5,000 జరిమానా అంట. ఇవన్నీ చూశాను, 3 రోజులు చూశాను. అయ్యా ఇంకా ఎందుకు బాబు నా బతుకు ఇప్పటికే సగం సర్వనాశనం సంకనాకపోయింది, ఇంక ఇవ్వండి ఇలాంటివి వస్తుంటాయి నోటు గమ్ముని, సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ తలకాయ పుట్టు నాకెందుకు అనేసి ఇంకా మనసులో ఇలా పట్టుకుని డిలీట్ చేసాను. చేసేసిన తర్వాత కొన్నంత ప్యాను హాయిగా ఉన్నాను. బెదిరించేసారు నన్ను. బెదిరించేయడం ఏంటి, అది నిజమే వాస్తవం అది. ఎందుకంటే నేను చేసిన తప్పు, మనం వీళ్ళ దగ్గర పని చేసినప్పుడు వీళ్ళ కోసం తప్పుగా మాట్లాడితే సిదగూడి చేస్తారు. ఇంకో మళ్ళీ ఎలాంటివి వస్తుంటాయి నాకు. అందుకని తెద్దులే చేసాను, అయిపోయింది. ఆ VPN కానీ ఏదన్నా కానీ ఫోన్లోను ప్రతి దిక్కు సెక్స్ చేస్తున్నారు. రోడ్డు పొంటూ ఆగుతున్నాయి అయ్యి కార్లు, పోలీస్ కార్లు, లారీలు గీరీలు అన్నీ ఆపేసి సెక్స్ చేస్తున్నారు అనమాట. మేము వెళ్ళంలే, రోడ్డు ఎక్కం కదా, మెయిన్ రోడ్డు ఎక్కం అనుకోండి, మాకు పర్వాలేదు. ఏముంది, పర్వాలేకపోవడం ఏమున్నది, కర్మగుడి చెడు అయిపోతే ఏదైనా ఇంకా అంతే, తప్పదు మాకు. ఇంకా అందుకని డిలీట్ చేసాను. నా దగ్గర VPN కూడా ఉందండి, అది కూడా డిలీట్ చేసి పడేయండి. ఏముంది, నేను అప్పుడప్పుడు తీసుకెళ్తాను, నేను మర్చిపోయి వెళ్ళిపోను అనుకో, పుసుకుని చూపారనుకో, అయ్యి బాబు ఇప్పుడు 2 సంవత్సరాలు చేయడానికి నాన్న సంకలు నాకేసాను, నేను మళ్ళీ 3 సంవత్సరాలు జైలు పెట్టేసారండి. ఇంకా మాకు ఇంకా నరకమే. ఇంకా మా ఊరు నా అప్పులు బాధ ఎలా ఎవరు భరింటారు, నా అప్పులు ఎవరు తీరుతారు. అందుకని ఇంకా శుభ్రంగా అవన్నీ క్లియర్ చేసుకుని రెడీగా ఉండి మీతో చెప్తున్నాను. నిన్న నుంచి చెప్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదండి. నిన్న దాకా జనం పని, శీతాకాలం వచ్చేసింది కదా, జనం అన్నమాట. ఇవాళ ఏటమహం ఉండేస్తున్నానండి మా ఊళ్ళకి. జనం వెళ్ళిపోరు. ఒక్క అతనే ఉన్నాడు, భోజనం వద్దన్నాడు. పాపం వీళ్ళకి నిన్న నుంచి 4 చచ్చిపోతుందంట. ఏటమహం వండేస్తున్నాను ఇంకా వాళ్ళకి. ఏటమహం కూర వండేసి తినంటారు బాబు అంటున్నాను. అదండి పని చాలా దూరంగా ఉంది, పని చేయట్లేదు అన్నట్టు పుసుకుమని. ఆడవాళ్ళు వచ్చారు, అక్కడ రూమ్ పెట్టాము. ఆ రూమ్కి కరెంట్ వైరింగ్ అన్నీ నేనే, పైపు, వాటర్ పైపు లైనింగ్ అంతా నేనే. అక్కడ మళ్ళీ ఇక్కడ వంట పని, పొద్దున్నే టిఫిన్లు ఉండాలి, మధ్యాహ్నం అది ఉండాలి, మధ్యాహ్నం వ్యవసాయాలు కాయాలి, సాయంత్రం ఐసాలు ఉండాలి, మళ్ళీ బరకాలు కుట్టాలి. ఎక్కడ అయిపోద్దన్నా, ఒక్కడితో ఎక్కడైపోద్ది, నాకు అవ్వదు కదా. ఇంకా అలాంటప్పుడు నేను సీరియస్ అయ్యాను అనమాట. అందుకే ఇంక ఈ రోజు నుంచి సీరియస్ అవ్వను, నా పని ఏదో నేను చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మొన్న చేసినట్టు చేయండి లైక్లు, విడిగాను. మొన్న అయితే విడిగా చేసి హేరంగా నేను వీడియో చూసి నేను ఫస్ట్లో అడగవలసింది, ఫస్ట్లో అడగటం మర్చిపోను. ఫస్ట్లో అడిగితే ఎదురనమాట. శీతాకాలం వచ్చినా కూడా చెమటలాడుతున్నాయి, అంటే పొయ్యిలు వెలిగించాను కదండి, అందుకును. ఓకే అండి, మరి నేను మళ్ళీ తర్వాత కలుస్తాను. అంతవరకు మరి బాయ్ బాయ్. జై హింద్, జై హింద్.